రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్మస్ పర్వదినాన్ని క్రైస్తవులు ఘనంగా జరుపుకున్నారు. అర్ధరాత్రి నుంచే ఆయా చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. యేసు ప్రేమ త్యాగాన్ని స్మరించుకున్నారు. లోకరక్షకుడి బోధనలు నేటి సమాజానికి ఆచరణీయమని పలువురు వక్తలు కొనియాడారు. యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రజలంతా క్రిస్మస్ వేడుకల్ని ఆనందంగా జరుపుకున్నారు. జంట నగరాల్లో క్రిస్మస్ సంబరాలు అంబరాన్నంటాయి. యేసునామంతో చర్చిలన్నీ మార్మోగాయి. సికింద్రాబాద్ సెయింట్ మేరీ చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పరస్పరం క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పండుగ జ్ఞాపకాలను పంచుకున్నారు. అబిడ్స్ సెంటినరీ మెథడిస్ట్ తెలుగు చర్చిలో సామూహిక ప్రార్థనలు చేశారు. క్రీస్తు జననాన్ని వివరించేలా ఏర్పాటు చేసిన బొమ్మల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మెట్టుగూడ, అబిడ్స్, ఉప్పల్ ప్రాంతాల్లో ప్రార్థనాలయాలు విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా మారాయి. ఆసియాలోని రెండో అతిపెద్ద చర్చిగా పేరుగాంచిన మెదక్ కేథడ్రల్ చర్చిలో శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా క్రిస్మస్ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. చర్చి కమిటీ బాధ్యులు శిలువను ఊరేగింపుగా తీసుకువచ్చి చర్చి ప్రధాన వేదిక మీద ప్రతిష్ఠించారు. బిషప్ రైట్ రెవరెండ్ రూబెన్ మార్క్ భక్తులకు దైవవాక్యాన్ని ఇచ్చారు. రాష్ట్రం నుంచే కాక ఏపీ, కర్ణాటక నుంచి సుమారు 5,000 మంది భక్తులు తరలివచ్చారని నిర్వాహకులు పేర్కొన్నారు. సిద్దిపేట సిఎస్ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. కులమతాలకు అతీతంగా అన్ని పండుగలు సోదరభావంతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. నిజామాబాద్ సిఎస్ఐ చర్చిలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆదిలాబాద్, రవీంద్రనగర్, ఎన్టీఆర్ చౌక్ ప్రాంతాల్లోని చర్చిల్లో యేసు జన్మ వృత్తాంతాన్ని వివరించేలా ఏర్పాటు చేసిన సెట్టింగులు ఆకట్టుకున్నాయి. మహబూబాబాద్ జిల్లాల్లోని ప్రార్థనాలయాలు భక్తులతో కోలాహలంగా మారాయి. వికారాబాద్ మెథడిస్ట్ చర్చిలో నిర్వహించిన వేడుకల్లో శాసనసభాపతి గడ్డం ప్రసాద్ పాల్గొన్నారు. యేసుప్రభు దీవెనలతో ప్రజలంతా సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం బయ్యారం చర్చిలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రత్యేక ప్రార్థనలకు హాజరయ్యారు. యేసుక్రీస్తు బోధనలు విశ్వ మానవాళికి మార్గదర్శకమన్న భట్టి క్రిస్టియన్ల సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని హామీ ఇచ్చారు. బాన్స్వాడ సిఎస్ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. మానవాళికి సుఖశాంతులను అందించాలని పోచారం యేసుప్రభువును కోరారు.